ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే గతి లేని బ్రతుకు లాంటిది. సరైనటువంటి బల్లలు ఉండేవి కాదు, పైన రూఫ్స్ ఉండేవి కాదు, కారిపోతూ ఉండేవి ఉన్న చోటేమో, ఇంకో పక్కనేమో మంచినీళ్ళకి ఇబ్బంది ఉండేది, టాయిలెట్స్ దారుణంగా ఉండేవి. రైళ్లలో కూడా దాదాపు అట్లాగే ఉండేది. అలాగే దాదాపుగా నా చిన్నప్పటి నుంచి ఆ ఏ రైళ్లలో ప్రయాణించేసాం, ముక్కు మూసుకుని ట్రైన్లో కూర్చున్నటువంటి రోజులు ఎక్కువ ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో అయితే రైల్వే శాఖలో భారీ మార్పులు వచ్చినాయి. రేట్లు ఎక్కువగానే పెరిగినాయి, అయితే భరించలేనంత రేట్లు కాదు. అదే సందర్భంలో మంచి సదుపాయవంతమైన అంటే టాయిలెట్స్ కానీ డబ్బులు పెడతాం మనం, ₹2 ₹5 ఇవ్వడం కష్టం కాదు, కానీ టాయిలెట్ శుభ్రంగా ఉండాలి. ఇదివరకు ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు ₹1 ₹2 లంచాలి, కానీ సరిగ్గా ఉండేది కాదు మెయింటెనెన్స్, ప్లస్ గవర్నమెంట్ దగ్గర జీతాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్స్ని మార్పు చేసుకుంటూ వస్తున్నారు. అట్లాగే రైళ్ల లోపల కూడా మార్పులకు సంబంధించి ఒక సరికొత్తదైనటువంటి మిషనరీ, అంటే ఎవరో సిబ్బందిని పెడితే వాళ్ళని కొనేస్తే పని అయిపోతుంది, అలా కాకుండా తాజాగా అన్ప్లెజెంట్ ఒడోర్స్ అనేటువంటిది ఒకటి పెడతారట. అక్కడ ఏదైనా కనుక ఇదొక టెక్నాలజీ అట, స్మెల్ భరించలేని పరిస్థితి వస్తే ఆ మిషనే కనిపెట్టేసి సమాచారం ఇస్తుందట. ఇది ప్రస్తుతం టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే కనుక అన్ని రైళ్లలో ఇది పెడితే అప్పుడు ఎక్కడైనా తేడా ఉంటే సదరు కాంట్రాక్టర్ని వాయిస్తారు, ఇమీడియట్గా పరుగులు పెట్టాలా, అప్పుడు ఆ కాంట్రాక్టర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.